వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరోగ్యకరమైన సమాజమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. ప్రజా ఆరోగ్యానికి ఆర్థిక భరోసానిచ్చే ఆరోగ్యకరమైన సమాజమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నేడు సోమవారం నిడదవోలు క్యాంపు కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడిన 61 మంది బాధితులకు 44,80,458 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని, ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి కింద 556 మందికి 4,09,17,825 రూపాయల లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కూటమి ప్రభుత్వానికి మంత్రి కందుల దుర్గేష్ హృదయపూర్వక కృతజ్ఞత తెలిపారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞత తెలిపారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం చూస్తే రాజకీయంగా ఒక నాయకుడికి అంతకన్నా సంతృప్తి ఇంకేమీ ఉంటుందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఒక పక్క పేదరికం, మరో పక్క అనారోగ్యం, ఈ రెండు ఉంటే మనిషి రోజు రోజుకు బలహీనపడతాడని, ఇలాంటి సందర్భాల్లో ప్రజలకు తామున్నామన్న భరోసాను కూటమి ప్రభుత్వం కల్పించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ గోపవరం సైదు సత్యనారాయణ గారు రావాలి. వచ్చేవాళ్ళు ఎవరైనా సరే సీనియర్లో తీసుకొచ్చారండి. ఉన్నారండి ఇక్కడ. నెక్స్ట్ నడవాలి మండలం. తర్వాత కన్నవల్లి వచ్చేవాళ్ళు ఎలా రండి, వెళ్ళేవాళ్ళు ఎలా వచ్చారండి. నెక్స్ట్ పేరు అగ్రహారం సావిత్రి గారు. వాళ్ళ ఇల్లు కొత్తపల్లి అగ్రహారం అక్కడ ఉంది. వాళ్ళ ఇల్లు గారండి. ముందుగా ఇవాళ ఇచ్చినటువంటి 44,80,458 రూపాయలతోటి 4 కోట్ల రూపాయలు దాటిపోయాం. ఈ సంవత్సరన్నర కాలంలో ఖచ్చితంగా సంవత్సరన్నర అయింది మనం అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సరన్నర కాలంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఇచ్చినటువంటి మొత్తం 4,09,17,825 రూపాయలు, అంటే 4 కోట్లు దాటాం. అదేవిధంగా ఈసారి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 57 చెక్కులు ఇచ్చాం. 31,80,458. దాంతోపాటు ఎల్ఓసి లెటర్ ఆఫ్ కన్సెంట్ అది ఇచ్చింది 4 లక్షలు. ఈ రెండింటికంటే ముఖ్యమైనటువంటి అంశం, చాలా ఇబ్బందుల్లో ఉండి ఇలాంటి వాళ్ళు చాలా కాలంగా వైద్యం చేయించుకోలేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా 3 ఇచ్చాం. ఒక్కొక్కరికి రమారమి 3 లక్షల రూపాయల వాళ్ళకి ఇవ్వడం, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ అసిస్టెన్స్ 9 లక్షల రూపాయలు. ముందుగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద మొత్తంలో సహాయ నిధి నుంచి
మనకి నిధులు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పూర్తిగా సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా కూటమి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో ఈ చెక్కులు తీసుకుంటున్నప్పుడు కానీ, ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకుంటున్నప్పుడు కానీ వారి మొహాల్లో కనబడేటువంటి ఆనందం చూస్తే ఇక రాజకీయంగా అంతకంటే సంతృప్తి ఏం కావాలి మనకు అనేటువంటి మాట కనబడతా ఉంది. ఎందువల్లనంటే ఒక పక్కనేమో పేదరికం, మరో పక్కనేమో అనారోగ్యం. ఈ రెండు ఉన్నప్పుడు మనిషి రోజు రోజుకి దిగజారిపోయే పరిస్థితి వస్తుంది. అటువంటి సందర్భంలో కాస్త మేమున్నాము, మీకు సపోర్ట్గా నిలబడుతున్నాం, మీకు బాసటగా నిలబడుతున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ఆర్థిక సహకారాన్ని అందించడం, అది 20,000 నుంచి 3 లక్షల వరకు ఏ స్థాయిలో ఇచ్చినప్పటికీ కూడా వారి వారి వైద్య అవసరాలకు ఉపయోగపడి వారికి కొంత ఆనందాన్ని కలిగించేది, దాంతోపాటు ఆరోగ్యాన్ని కుదురుపరుచుకోవడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇంత మంచి కార్యక్రమాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీ అందరూ కూడా ఈ డబ్బును సద్వినియోగపరుచుకుని మీ ఆరోగ్య పరిరక్షణ కోసం, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, దాంతోపాటు ఒక మంచి ఆరోగ్య విధానంలో జీవితం గడపడానికి ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి నెలకి 45 రోజులకి మనం చెక్కులు ఇస్తానే ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మేము పెట్టినటువంటి చెక్కుల్ని వెంటనే ఇవ్వడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కొంచెం సమయం ఎక్కువైపోయినటువంటి చెక్కులు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. మీకు 6 నెలలు దాటితే ఇందులో కొన్ని రావు, కానీ కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన పరిస్థితి ఉందని చెప్పి 6 నెలలు దాటిపోయిన వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశాను ముఖ్యమంత్రి గారిని, అది ఇవ్వడం జరిగింది. అందువల్ల మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మీ ఆరోగ్యాలు బాగుండాలని, మన సమాజం సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సమాజంగా తయారవ్వాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నట్లుగా స్వర్ణాంధ్ర 2047 సాధించడానికి మనందరం కృషి చేయాలనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఆలయాల్లో ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం నిడదవోలు రూరల్ మండలం విఘ్నేశ్వరంలో కొలువైన గ్రామదేవత మహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మంజూరైన 9,85,936 రూపాయల చెక్ను క్యాంపు కార్యాలయం వేదికగా మంత్రి కందుల దుర్గేష్ ఆలయ కమిటీకి అందించారు. హిందూ దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణకు హిందూ ధార్మిక ప్రచార సేవా కార్యక్రమాల లక్ష్యంగా టీటీడీ ద్వారా నిధులు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ నిధులతో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మరమ్మతులు చేస్తామన్నారు. ఆగమశాస్త్ర నిబంధనలకు అనుగుణంగా భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తూ భక్తుల ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు టీటీడీ చేస్తున్న కృషిని మంత్రి దుర్గేష్ అభినందించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం అలవరుచుకుంటే మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఆ క్రమంలో కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తూ, విజయేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి సంబంధించి గ్రామస్తులందరూ కూడా ఏకకంఠంతో మాకు అభివృద్ధి కోసం కొంత నిధి కావాలనేటువంటి మాట అడిగినప్పుడు వారికి సహకరించి దాన్ని ముందుకు తీసుకెళ్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మనకి 10 లక్షల రూపాయల చెక్కుని పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ వీరందరూ కూడా గ్రామస్తులందరూ వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మనందరం కూడా ఆ టెంపుల్ అభివృద్ధి కోసం కృషి చేయాలని, ఇంకా ఇతరత్ర సమస్యలు, మీ గ్రామ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా ప్రతి సమస్యని పరిష్కరించడానికి మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని, ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.